ఓపెనింగ్ ఈ రోజు ఓపెనింగ్ అంట. రేపు 100 రూపీస్ అంటే. రెడ్డి గారు With their shimmering tails and grace
Next for movements. జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గుట్ట గ్రౌండ్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఈ సమ్మర్లో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉన్నాం. ఈసారి ప్రత్యేకంగా కాశ్మీర్ జలకన్య సంబంధించిన సెట్టింగ్తో ఈ నిర్వాహకులు గడ్డం మోహన్ రావు గారు, అచ్చయ్య గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేశారు. గుంటూరు నగరం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. లక్షలాది మంది ప్రజలు పెరుగుతూ ఉన్నారు, జనాభా పెరుగుతూ ఉంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వేసవి కాలంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించిపోతూ ఉన్నారు. మన గుంటూరులో ఈ వేసవి కాలంలో ఇటువంటి వాతావరణం తక్కువ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కానీ ఈ అమ్యూజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి కూడా ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే కార్యక్రమంగా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఇక్కడ నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సౌకర్యవంతంగా, కాస్ట్ ఎఫెక్టివ్గా, తక్కువ ఖర్చుతో అందించేదానికి నిర్వాహకులు కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను. గత 5 ఏళ్ళు నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఇలాంటివి కూడా ఎవరు చేయలేరు. రాజకీయ ఎఫెక్ట్ పనికి మాలిన నగరంలో చేరి పర్మిషన్ రాకుండా అడ్డం పడ్డారు. వచ్చిన పర్మిషన్కి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కరోనా వచ్చి ఎగ్జిబిషన్ చేయలేకపోయింది. చాలా రకాల ఇబ్బందులు అవన్నీ కూడా అధిగమించి ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి రాబోయే రోజుల్లో గుంటూరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను అన్ని రకాలుగా ఆహ్లాదం, ఆనందం, టూరిజం అన్నీ అందించేదానికి ప్రభుత్వం కూడా విశేషంగా ప్రోగ్రామ్స్ చేయబోతూ ఉన్నారు. వాటిని కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళా పునర్నిర్మాణం జరగబోతూ ఉంది. దానిలో కూడా వరల్డ్ క్లాస్ సిటీ మన దగ్గర నిర్మాణం కాబోతూ ఉంది. గుంటూరు జిల్లా అన్నీ కూడా ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు కానీ ఈ ఆనందంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి వారికి నిర్వాహకులు ఉన్నటువంటి అచ్చయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. స్థానిక కార్పొరేట్ సంస్థ గారు చేశారు. దానికి కూడా ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు సమ్మర్కి, పిల్లలకి అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉండడం కోసమని. ఈసారి మాత్రం స్పెషల్గానే పెట్టారు. ఎప్పుడు నేను చూడలేదు ఇటువంటి ఎగ్జిబిషన్. ఏంటంటే స్టార్టింగ్లోనే కాశ్మీర్ అందాలు, మనకి యాపిల్ తోటలు కానీ స్నో కానీ ఎట్లా ఉంటుందో కూలింగ్గా రావడానికి ఆహ్లాదకరంగా ఎంట్రన్స్లో పెట్టారు. తర్వాత జలకన్యల విన్యాసాలు పెట్టారు. చాలా నేను ఎప్పుడు చూడలేదు.
చాలా డిఫరెంట్గా కూడా ఉంది. అంతేకాకుండా పిల్లలకి ఇక్కడికి వచ్చి ఎంటర్టైన్మెంట్కి జైంటిల్స్ కానివ్వండి, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అవన్నీ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఆ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండటం కోసం అని చెప్పి ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా పెట్టారు. గుంటూరు వాసులు తప్పకుండా మీ పిల్లలతో అందరితో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని తిలకించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. అందరూ తప్పకుండా రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ పెట్టినటువంటి మోహన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ టీం అంతా కూడా చాలా చక్కగా అరేంజ్మెంట్ అనేది చేశారు. చాలా బాగుంది. ఈరోజు ఓపెనింగ్కి మనం నక్క ఆనంద్ బాబు గారు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు ఎగ్జిబిషన్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. గుంటూరు వాసులందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని వినియోగించుకోవాలని చెప్పేసి వారికి కూడా నిర్వాహకులకు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఎగ్జిబిషన్ చాలా కష్టాలతో కూడుకున్న విషయం ఇది. ఎన్నో కష్టాలు వచ్చుకొని గుంటూరు ప్రజలకి కొత్తదనం చూపించాలనే ఉద్దేశంతో కాశ్మీర్ షిఫ్టింగ్స్ తర్వాత ఈ ఇండోనేషియా నుంచి జలకన్నీలు నీళ్ళల్లో మా విన్యాసాలు చేస్తారు. చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని మన గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన తినిపించవచ్చు. ఎగ్జిబిషన్లో అనేక రకాల రైడ్స్ పిల్లలకి కావాల్సిన సహాయం అన్ని రాష్ట్రాల నుంచి సేకరించి తీసుకొచ్చిన స్టాల్స్ ఉన్నాయి. కాశ్మీరు చారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, బాంబే బ్యాంగిల్స్, జ్యువెలరీస్, రకరకాల వెరైటీస్. ఈ సంవత్సరం ఒక 50 పవిలియన్లు వెరైటీ పవిలియన్లు పెట్టి ప్రజలకు అనుకూలంగా బిజినెస్ చేయడానికి తర్వాత ఆహ్లాదాన్ని అందించడానికి రెడీ చేసి మా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తానికి ఈరోజు ఆనందరావు గారు తర్వాత మేడం గారు అంతా వచ్చారు. సంతోషంగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇవ్వండి, ఇచ్చారా? ఇచ్చారు. ఇటువైపు విషయం దీనికి ఏముంది బ్రహ్మ విద్య కన్నా పడితే గుండె దెబ్బలో తప్ప చెప్తారు. అదే అది ఎక్కితే అయిపోయింది. Boleh,